వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అదిగో తిరువేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన ఆ కలియుగ వైకుంఠపురిలో ఈరోజు 5వ రోజు రాత్రి గరుడ సేవ ప్రారంభించబోతున్నారు. గరుడ వాహనం రాబోతుంది. గరుడ వాహనంలో శ్రీ వెంకటేశ్వరుడు విహరించబోతున్నారు. ఆ 4 మాడ వీధులలో కలియుగ వైకుంఠమైనటువంటి ఈ వైకుంఠంలో, ఈ తిరుమల వైకుంఠంలో గరుడ వాహనంపై స్వామి విచ్చేస్తున్నారు. అదిగో ఆ 4 మాడ వీధుల్లో భక్తులంతా కిక్కిరిసి ఉన్నారు. గరుడ వాహనం అన్ని వాహనాలలో ఒక ఎత్తు, ఈ గరుడ వాహనం మరో ఎత్తు. గరుడ వాహనం అంటే చాలు భక్తులకు ఎంతో ప్రీతి. గరుడ వాహనం అంటే చాలు భక్తుల్లో ఎంతో ఆతృత. అందుకే గరుడ వాహనం చూడటానికి ఎక్కడ గ్యాలరీల్లో ఖాళీ లేదు. అన్ని గ్యాలరీలు నిండిపోయాయి. అందరూ కిక్కిరిసి చూస్తున్నారు ఆ గరుడ వాహనంలో స్వామిని చూడాలని. ఇంతకీ ఈ గరుత్మంతుడు ఎవరు అని అంటే, ఆ గరుత్మంతుడు లేకుండా స్వామి ఎక్కడికి వెళ్ళరు. స్వామివారి యొక్క వాహనమే ఈ గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు స్వామిని దాల్చి అన్ని లోకాలు తిరగగలడు. అంతటి మహోన్నతమైనటువంటి గరుత్మంతుడు ఈరోజు స్వామిని దాల్చి ఈ 4 మాడ వీధులలో తిరుగుతున్నాడు. అయితే ఈ గరుత్మంతుడితోనే నిజానికి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతాయి. ఎందుకంటే ధ్వజారోహణం జరుగుతుంది. అక్కడ ఆ ధ్వజారోహణంలో కూడా ఆ గరుడ పటమే ఉంటుంది. ఆ గరుడ పటంతో నిజానికి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల ముగింపు కూడా ఆ ధ్వజారోహణంపై ఉన్నటువంటి ఆ గరుడ పటం దించడం ద్వారా ముగుస్తాయి. అంటే ఆ గరుత్మంతుడికి ఈ బ్రహ్మోత్సవాలకి ఎంతటి అవినాభావ సంబంధం ఉందో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం వెంకటేశ్వర స్వామిని ఆనంద నిలయంలో దర్శనానికి వెళ్తుంటే ఆయన ఎదురుగునే ఉంటాడు. ఎవరు? ఈ గరుత్మంతుడు. ఒక్కసారి మనం ఆనంద నిలయంలోనికి వెళ్ళిన తర్వాత స్వామి వైపు తిరగడానికి ముందే ఆ కుడి చేతి వైపు ఉంటాడు గరుత్మంతుడు. ఒక్కసారి ఆ గరుత్మంతుడిని చూసి అప్పుడు స్వామివారిని చూడాలి. అప్పుడు స్వామివారు ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే స్వామి దాసుడైనటువంటి ఆ గరుత్మంతుడిని చూస్తే స్వామికి కూడా ఆనందమే. నిజానికి స్వామి భక్తప్రియుడు. ఆయనని నమ్ముకున్న భక్తులను ఎవరు చూసినా ఆయనకి ఆనందమే. స్వామివారు అనేకమైనటువంటి ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. ఎన్ని రకాల ప్రసాదాలు, రోజు ప్రసాదాలే. గంటకి అనేక రకమైనటువంటి ప్రసాదాలు స్వామికి నివేదించబడతాయి. ప్రతి వారము ఒక్కో రకమైనటువంటి ప్రసాదాలు నివేదించబడతాయి. ఎవరి కొరకు? స్వామివారు వాటిని తన కంటి చూపుతో ఆస్వాదించి అందులో స్వామి గ్రహించిన తర్వాత భుక్త శేషం అంటారు. స్వామివారి భుజించిన తర్వాత స్వామివారు తన కళ్ళతో స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచుతారు. అలా స్వామివారికి ఎంత ఆనందం అంటే తన భక్తులు ఆ తిరుమలలో ఆ ప్రసాదాలను స్వీకరిస్తుంటే ఎంతో ఆనందిస్తారు. అందుకే స్వామివారు ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. భక్తుల కొరకే స్వామివారు ఆ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఆ ప్రసాదాలను భక్తులు ఆరగిస్తున్నప్పుడు మహదానంద భరితంగా స్వామివారు ఉంటారు. అలా మనం స్వామివారిని దర్శిస్తున్నప్పుడు అక్కడే ఉన్న గరుత్మంతుడిని చూస్తాము కదా. నిజానికి గరుత్మంతుడు ఒక్క ఆనంద నిలయంలోనే కాదు, 7 కొండల్లో ఒక కొండ గరుడాద్రి. స్వామిని అడిగి మరీ ఒక కొండగా నిలుచున్నాడు గరుత్మంతుడు. అంతటి పునీతుడు గరుత్మంతుడు, అంతటి గొప్పవాడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడు ఈరోజు స్వామిని వహించి తిరుమాడ వీధులలో తిరుగుతున్నాడు. మనం ఆ గరుత్మంతుడిని భక్తి శ్రద్ధలతో చూడాలి. ఆ తర్వాత స్వామిని చూడాలి. గరుత్మంతుడిని
మనం ఎంత కీర్తిస్తే, గరుత్మంతుడిని మనం ఎంత పూజిస్తే స్వామికి అంత ఆనందం. అందుకని ఈ గరుడ వాహనాన్ని చూడటానికి అనేక ప్రాంతాల నుండి తిరుమలకు వస్తారు. ముఖ్యంగా తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఈ గరుడ వాహనాన్ని చూసి తరిస్తారు. అందుకే ఒకరోజు 2 రోజులు ముందు వెళ్ళి రూమ్ లేకపోయినా అక్కడే మాడ వీధుల్లో పడుకొని ఆ స్వామిని గరుడ వాహనంపై చూసి తరిస్తుంటారు ఆ భక్తజనులు. అంతటి గొప్ప వాహనం, అంతటి పవిత్రమైన వాహనం, అంతటి విశిష్టమైన వాహనం ఈ గరుడ వాహనం. ఈ గరుడ వాహనంపై ఇంకా స్వామి ఎలా ఉంటారయ్యా అంటే మహారాజ టీవీతో ఉంటారు. ఆ స్వామి వారి దరహాసం మనం చూసి తీరాల్సిందే. ప్రతిరోజు మనము స్వామిని వివిధ వాహనాల్లో చూస్తున్నాం. నిజంగా భక్తులంతా పరికించి చూస్తే ఈ గరుడ వాహనంపై స్వామి అత్యంత ధీరత్వంతో నిలుచొని ఉంటారు. ఆ ముఖార విందాన్ని మనము చూసి తీరాల్సిందే. గరుడ వాహనంలో ఆ స్వామిని చూసి తరించాలని భక్తులంతా, ముఖ్యంగా తిరుమల పరిసర వాసులంతా మనసులో తలచుకోవడమే కాదు, సంకల్పం చేసుకోవడమే కాదు, ఆ తిరుమలకు కాలి నడకనైనా ఏదో విధంగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా గరుడ వాహనం రోజు ద్విచక్ర వాహనాలని పంపరు. అందుకనే ముందుగానే 2 రోజుల ముందే వచ్చి అక్కడ ఉండి మరి ఈ గరుడ వాహనాన్ని చూసి తరిస్తుంటారు. అంత గొప్ప వాహనం ఈ గరుడ వాహనం. అందుకే అన్నమాచార్యుల వారు స్వామిని అనేక కీర్తనల్లో ఈ గరుడ వాహనాన్ని, ఆ గరుడ వాహనాన్ని ఎక్కినటువంటి స్వామిని కీర్తించారు. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బొగ్గున పగిలే. అంటే గరుడ వాహనాన్ని స్వామి అధిరోహిస్తే పటపట దిక్కులు బొగ్గున పగిలే. అంత ఉధృతంగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది స్వామి గరుడ వాహనాన్ని ఎక్కితే. దానినే అన్నమాచార్యుల వారు తన కీర్తనలో ఆవిష్కరించారు. కాబట్టి ఆ గరుడ వాహనాన్ని ఇప్పుడు మనమందరం వీక్షిద్దాం. అదిగో ఆ గరుడ వాహనంపై స్వామి బయలుదేరారు. ప్రజలందరూ నీరాజనాలు పడుతున్నారు, హారతలిస్తున్నారు. అదిగో ఆ స్వామి ఆ మాడవీధులలో ఆ గరుడ వాహనాన్ని అధిరోహించి వెళుతుంటే ఆ మాడవీధుల్లో ప్రజలంతా ఆనందంగా తాండవం చేస్తున్నారు, భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఇక మాడవీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలకి ఇక అంతే లేదు. నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. అంత గొప్పగా, అంత వైభవంగా అక్కడ వాతావరణం మనకి గోచరిస్తుంది. ఇక స్వామిని చూస్తే బంగారు కిరీటంతో, బంగారు హారాలతో దర్శనమిస్తున్నారు. వాటిని చూస్తే చాలు ఆ అమ్మ, ఆ లక్ష్మీదేవి మనలను కటాక్షిస్తుంది. ఆ స్వామిని దర్శిస్తే చాలు మనకు ఉన్నటువంటి బాధలు తీరిపోతాయి. అలాంటి అంతటి అద్భుతమైనటువంటి దర్శనం మనకు ఈరోజు జరిగింది. ఆ గరుడ వాహనంపై ఈరోజు మనం స్వామిని దర్శించి పునీతులమయ్యాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.